జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత. తెలుగు జానపద గీతాలకు తనదైన గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వైఫల్యంతో పాటు హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మొగిలయ్య వైద్య ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం, బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి మరియు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆర్థిక సహాయం అందించారు. హైదరాబాద్లో మెరుగైన వైద్య సదుపాయాలను కూడా అందించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం చిత్ర బృందం, డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీనటులు అలాగే అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జానపద గీతాలకు ప్రాణం పూసిన ఆయన మృతి కళారంగానికి తీరని లోటు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. బలగం ద్వారా వెలుగులోకి వచ్చిన మొగిలయ్య తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సంచలన విజయం సాధించిన బలగం సినిమాతో మొగిలయ్య రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. క్లైమాక్స్ లో ఆయన ఆలపించిన భావోద్వేగ భరిత గీతం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత. తెలుగు జానపద గీతాలకు తనదైన గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వైఫల్యంతో పాటు హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మొగిలయ్య వైద్య ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం, బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి మరియు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆర్థిక సహాయం అందించారు. హైదరాబాద్లో మెరుగైన వైద్య సదుపాయాలను కూడా అందించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం చిత్ర బృందం, డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీనటులు అలాగే అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జానపద గీతాలకు ప్రాణం పూసిన ఆయన మృతి కళారంగానికి తీరని లోటు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. బలగం ద్వారా వెలుగులోకి వచ్చిన మొగిలయ్య తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సంచలన విజయం సాధించిన బలగం సినిమాతో మొగిలయ్య రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. క్లైమాక్స్ లో ఆయన ఆలపించిన భావోద్వేగ భరిత గీతం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.